బలహీన వర్గాల్లో అత్యంత వెనుకబడ్డ బలహీన వర్గం అంటే ముందు మాదిగలు గుర్తుకొస్తారు. సామాజికంగా వివక్షత గురుతున్నది మాదిగలు గుర్తుకొస్తారు. అన్ని రంగాల్లో వెనుకకు నెట్టివేయబడ్డది మాదిగలు గుర్తుకొస్తారు. నువ్వు మాదిగలకి న్యాయం చేయనప్పుడు ఇక బలహీన వర్గాలకు న్యాయం చేసేది ఎక్కడ ఉంటుంది? అందరికంటే చిట్ట చివరి వాడేవారు మాదిగలు. అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ చిట్ట చివరి వాడిని మరింత వెనుకకు నెట్టేసే విధంగా నీ పాలన కొనసాగుతున్నప్పుడు ఇక నువ్వు ఎవరిని ఆదుకున్నట్టు, నువ్వు ఎవరి సంక్షేమం కోసం పాటుపడ్డట్టు ఇక్కడ అర్థమవుతుంది కదా. దళిత వర్గాల కోసం ఉండబడే సంక్షేమ పథకాలు రద్దు చేయడం అంటే అర్థం ఏంటిది? సప్లాన్ నిధులు ఎటు మళ్ళీపోయినాయి, అందరికి వర్తింపజేసే కాడ మా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టినావు కదా. మా సంక్షేమ పథకాలు నువ్వు రద్దు చేసావు కదా. మా సంక్షేమ పథకాలు రద్దు చేసి మా డబ్బులు వేరే పథకాలకు మళ్ళించిన తర్వాత మా అభివృద్ధి కోసం నువ్వు పాటుపడ్డట్లవుతుంది. మా అభివృద్ధికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నట్టుగా ఉన్నదేవని నీ పాలన మా అభివృద్ధికి పాటుపడ్డట్టుగా లేదు కదా. కాబట్టి మాదిగల కోణంలో చూసినా, దళిత కోణంలో చూసినా, మాదిగల కోణంలో మేము ముందు చూస్తాం. మా ఉమ్మడి దళిత ప్రయోజనాలు కాపాడబడ్డాయంటే కాపాడబడలేదని కూడా రుజువు అవుతుంది. అంబేద్కర్ అంటే మీకు ఎంత చిన్న చూపు, అంబేద్కర్ అంటే ఎంత చిన్న చూపు. అంబేద్కర్తో ఈ సమాజంలో ఎవరినైనా పోల్చగలుగుతామా? ఈ సమాజంలో ఆయనకున్నంత స్థానం ఎవరితో చూడగలుగుతామా? ఆయన కంపెనీ నుండి వచ్చిన ఆదాయం నుంచి మమ్మల్ని విదేశాలకు పంపుతున్నాడా? లేదా ఆయన ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు, ఆ వ్యాపారం నుండి వచ్చిన ఆదాయం నుంచి మమ్మల్ని ఏమైనా పంపుతున్నాడా? ఇది ప్రజాధనం. అంబేద్కర్ పేరుతో పెట్టిన ఒక పథకం. ఆ పథకాన్ని నువ్వు రద్దు చేసి నీ పేరు పెట్టుకున్నావు అంటే నీ ఇంట్లోంచి మాకేదో ఇస్తున్నట్టుగా, నీ కుటుంబ ఆస్తి నుంచే మాకు ఇచ్చినట్టుగా మమ్మల్ని అవమానించడమే కదా. అది అంబేద్కర్ పేరు తీసేయడం అంటే మమ్మల్ని అవమానించడమే కదా. అసలు అంబేద్కర్ని అవమానించడం కదా. అంబేద్కర్ని అవమానించి అంబేద్కర్ పేరు మార్చే వాళ్ళకి ఎట్లా ఓట్లేస్తారు? మా సుధాకర్ మరణానికి కారకులు ఎవరు? డాక్టర్ సుధాకర్ మరణానికి కారకులు ఎవరు? 27 పథకాలు వస్తే 27 పథకాలు ఉంటే అంతో ఇంత మా సంక్షేమం ముందుకు వచ్చేది కదా. ఆ 27 పథకాలు రద్దు చేయడం అంటే ఎవరి సంక్షేమాన్ని రద్దు చేసినట్టు? అన్ని వర్గాల పేదలకు వచ్చిన కాడ మాకు కూడా వస్తుంది కదా. అదే ఎగ్జాంపుల్ చెప్పాను. తెల్ల రేషన్ కార్డు, బియ్యం కొట్ట అందరికి వస్తుంది కదా. దానికోసం ఖర్చు ప్రభుత్వం దాని ఉంటే అందరికి వస్తుంది కదా. మా సంక్షేమాన్ని నువ్వు రద్దు చేస్తావా? మా సప్లా నిధులను పక్కదారి పట్టిస్తావా? మా అంబేద్కర్ పేరు తీసేస్తావా? ఇదంతా ఒక రకం చెప్పాలంటే మాదిగలే కాదు, మొత్తం దళిత వర్గాల ఆవేదన ఇక్కడ కనిపిస్తున్నది. కాడే మా మాదిగల, మా దళితుల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే మేము ఎందుకు మౌనంగా ఉంటాం? ఓకే బ్రదర్, చర్చలు ఇప్పుడే జరిగినాయి, మద్దతు ఇప్పుడే జరిగింది. మేము 29వ తారీఖు నాడు విస్తృత స్థాయిలో కార్యకర్తల సమావేశం గుంటూరులో పెడుతున్నాం. విస్తృత స్థాయిలో 29, ఇప్పుడు 4 కదా, వీళ్ళందరూ మళ్ళీ జిల్లాలకు వెళ్తారు. ఓకే, అంతే 30 ఈ నెల 30కి గుంటూరులో విస్తృత కార్యకర్తల సమావేశం పెడతాం. అందులో అన్ని 26 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ 26 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. ఎంఆర్పిఎస్కి ఉన్నారు, ఎంఎస్పీకి ఉన్నారు, అన్ని అనుబంధ విభాగాలకు ఉన్నారు 26 జిల్లాలు. ఈ 26 జిల్లాలకు సంబంధించిన నాయకత్వం 30 తారీఖు నాడు అన్ని మండలాల ప్రాతినిధ్యం, ప్రతి జిల్లాలో ఉండబడి అన్ని మండలాల ఎంఆర్పీ ప్రాతినిధ్యం తీసుకొస్తారు. వేలాది మంది సమక్షంలోనే మద్దతు ఇచ్చిన విషయాలు, కష్టపడాల్సిన విషయాల మీద చర్చిస్తాం. ఏదేమైనా ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, ప్రచారాన్ని ముందు మాదిగల ఇంటింటికి తీసుకెళ్లడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, రెండో దశలో మా దళితులందరి దగ్గర తీసుకెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, అన్ని మార్గాల గుండా మేము మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం. ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎట్లా ఉధృతం చేయాలనే విషయంలో 30 తారీఖు నాడు ఫైనల్ చేసేస్తాం. ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేసిన ప్రతిసారి వర్గీకరణ మీద నువ్వు మౌనం వీడు అంటున్నాను. ఆ 25వ వార్షికోత్సవ మహాసభలో మేము ప్రకటించింది ఏంటంటే, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడ్డది కాబట్టి ఒక 6 నెలలు గడువు ఇచ్చి ఆయన విజ్ఞప్తి చేసిన తర్వాత ఆ విజ్ఞప్తులకు స్పందించి అనుకూలంగా ఉంటే మనం మంచిగానే ఉందాం, లేకపోతే ఖచ్చితంగా మన కార్యాచరణ మనం తీసుకుందామని చెప్పి మేము ప్రకటించుకున్నాం. 6 నెలలు గడువు ఉన్న సమయంలోనే ఆయన నోరు జారిండు. అసెంబ్లీలో ఒకరోజు కాపుల సంక్షేమం మీద చర్చ జరుగుతున్నప్పుడు అనవసరంగా పక్కదారి పట్టించి ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విరుద్ధంగా చేసిండు, చంద్రబాబు నాయుడు గారు మాలామాదిగలను చీల్చిండు అనే పద్ధతిలో ఆయన మాట్లాడిండు. అప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చా, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అనే మాట ఎవరైనా మాట్లాడింటే మాలమహాన్ నుంచే అయినవాడిని. ముఖ్యమంత్రి అయినట్టుగా నాకు తెలుసు, కానీ నువ్వు మాలమహానాడుకు అధ్యక్షుడు ఎప్పుడైనా మాకు తెలియదు, నువ్వు మాలమహాన్ అధ్యక్షుడు మాట్లాడని చెప్పాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి దశలో కూడా మా విజ్ఞప్తులు, మా నిరసనలు, మా ఉద్యమాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చిన నిర్ణయమే ఇది. ఇప్పుడు ఉదాహరణకు మేము ప్రకటన చేశాం. ఏం ప్రకటన చేశాం? ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లాయర్ని పెట్టినా, ఓకే, ఎస్సీ వర్గీకరణకు లాయర్ని పెట్టినా, మాదిగల కార్పొరేషన్కు మళ్ళీ నిధులు కేటాయించిన, ఓకే, రాజకీయ ప్రాతినిధ్యం మాకు సమానంగా అవకాశం ఇచ్చిన, ఓకే, మాకు నువ్వు న్యాయం చేసినోడు అవుతావు. అప్పుడు మేము మీకు అండగా ఉండడానికి కూడా మేము వెనకాడం. మీకు అండగా ఉండడానికి కూడా మాకు కావాల్సింది ఏంది? ఎస్సీ వర్గీకరణే కదా. మాకు కావాల్సింది ఏంది? మాదిగల సంక్షేమమే కదా. మాకు కావాల్సింది ఏంది? రాజకీయ ప్రాతినిధ్యం కదా.
ఈ 3 నువ్వు ఆమోదిస్తే, అంగీకరిస్తే, అమలు చేస్తే మాకు అండగా నిలబడడానికి మాకు అభ్యంతరం లేదు కదా. ఈ 30 ఏళ్ల ఉద్యమం దేనికోసం జరుగుతుంది? మా పదవుల కోసం జరగలేదు కదా. ఎవరి ముందు చర్చ పెట్టినా, ఎవరి ముందు మాట్లాడినా మేము వర్గీకరణ మీద, మా జాతి సంక్షేమం మీదనే మాట్లాడినాము. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కొత్త పథకాలు పెడతాడా? ఇక మాదిగల కార్పొరేషన్కు నిధులు ఆయన ఇస్తాడా? సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో విచారణ జరిగింది. మళ్ళీ లాయర్ని పెడతాడా? అంటే ఆయన ఇక మళ్ళీ వర్గీకరణ మీద కానీ, మా సంక్షేమం మీద కానీ మరొక అడుగు ముందుకేయడానికి అవకాశం లేని రోజులు వచ్చినాయి కదా. ఇక ఆయన కొత్తగా చేసేది ఏమున్నది? సుప్రీంకోర్టులో విచారణ జరిగింది బ్రదర్, అక్కడ లాయర్ని పెట్టలే, ఫైనల్ అయిపోయింది కదా. మాదిగ కార్పొరేషన్కు నిధులు ఇచ్చే అవకాశం లేదు, ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది కదా. రాజకీయ ప్రాతినిధ్యం గురించి అయిపోయింది, ఆయన షెడ్యూల్ కూడా అయిపోయింది కదా, ఆయన ప్రకటనలు కూడా అయిపోయినాయి కదా. అంటే ఆయనకు మేము అవకాశం ఇచ్చాం కదా, మేము తొందరపడలేదు కదా, లాయర్ని పెట్టమన్నాం కదా, పెట్టలేదు కదా. మాదిగ కార్పొరేషన్కు నిధులు కేటాయించమన్నాం కదా, కేటాయించలేదు కదా. మా ప్రాతినిధ్యం పెంచమన్నాం కదా, పెంచలేదు కదా. ఇవన్నీ ఫైనల్ అయినాక కదా మేము నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు వచ్చింది ఎప్పుడు? ఇప్పుడే కదా. కాబట్టి మేము ఎప్పుడు కూడా మా జాతి భవిష్యత్తు రీతిని రాజకీయ నిర్ణయాలు తీసుకుంటాం. అంతవరకు ఓపికతో మా ప్రయత్నాలు కొనసాగిస్తాం. మా ప్రయత్నాలను ఈయన పట్టించుకోలేదు కదా. పట్టించుకునేటోళ్ళు ఎవరన్నప్పుడు మరి మేము ఢిల్లీలో ఎవరిని చూడాలి? మేము గౌరవ నరేంద్ర మోడీ గారినే కదా. ఇష్టం ఏంటిది? గతంలో వర్గీకరణ చేసినోడే కదా, మళ్ళీ చేస్తాను ముందుకు వస్తున్నాడు కదా. 3 విషయాలు మాకు అర్థమైంది కదా. కాబట్టి మేము ఎవరి ఆచరణ ఎట్లున్నదని తెలుసుకున్నాకనే నిర్ణయాలు తీసుకుంటాం. కానీ వాళ్ళ ఆచరణ మీద మాకు ఒక అంచనా లేకుండా మేము నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు, తీసుకోము కూడా. మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. మేము చెప్తున్నాం, నేను గర్వంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మా మాదిగ ఉద్యమకారులు యుద్ధాన్ని నడిపి నిలబెట్టగలిగారు ఈరోజు వరకు. కాబట్టి సాధారణ కార్యకర్త నుంచి మొదలుకుంటే జాతీయ స్థాయి ఎదిగిన నేతల వరకు ప్రభుత్వంలో ఏ అవకాశాలు ఉంటే అవకాశాల్లో భాగస్వామ్యం చేయడం నా మొదటి బాధ్యత. నా తమ్ములను, నా చెల్లెల్ని, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు భాగస్వామ్యం చేయడం అవుతుంది. చట్టసభలకు వచ్చినప్పటికీ మేము చెప్పాం, 2 అయితే ఇవ్వాలి సార్ రాజ్యసభ, 1 రామన్నకి ఇచ్చుకోండి, 1 అయితే ఎంఆర్పీఎస్కి ఇవ్వాలని చెప్పాము. అట్లనే చిత్తూరు అండ్ ఉమ్మడి తూర్పుగోదావరిలో మాకు ప్రాతినిధ్యం లేదు సార్, కనీసం శాసన మండలి అవకాశం ఉంటే చూస్తామని చెప్పడం జరిగింది. మేము చెప్తున్నాం, నేను గర్వంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మా మాదిగ ఉద్యమకారులు యుద్ధాన్ని నడిపి నిలబెట్టగలిగారు ఈరోజు వరకు. కాబట్టి సాధారణ కార్యకర్త నుంచి మొదలుకుంటే జాతీయ స్థాయి ఎదిగిన నేతల వరకు ప్రభుత్వంలో ఏ అవకాశాలు ఉంటే అవకాశాల్లో భాగస్వామ్యం చేయడం నా మొదటి బాధ్యత. నా తమ్ములను, నా చెల్లెల్ని, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు భాగస్వామ్యం చేయడం అవుతుంది. చట్టసభలకు వచ్చినప్పటికీ మేము చెప్పాం, 2 అయితే ఇవ్వాలి సార్ రాజ్యసభ, 1 రామన్నకి ఇచ్చుకోండి, 1 అయితే ఎంఆర్పీఎస్కి ఇవ్వాలని చెప్పాము. అట్లనే చిత్తూరు అండ్ ఉమ్మడి తూర్పుగోదావరిలో మాకు ప్రాతినిధ్యం లేదు సార్, కనీసం శాసన మండలి అవకాశం ఉంటే చూస్తామని చెప్పడం జరిగింది.